కార్యక్రమాన్ని ముందుగా ఓంకారంతో మొదలు పెడతాము. ఎన్నో మంత్రాన్ని నాతో పాటు అందరూ పలకండి. నత్వహం కామయే రాజ్యం నా స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖతత్తానాం ప్రాణీనామార్తినాశనం. వేదికపై మన పెద్దలను మనకు పరిచయం చేయడానికి డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్ని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి. నేను ఫారెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్, వైస్ ప్రిన్సిపల్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలను మీకు పరిచయం చేస్తాను. డాక్టర్ వనజాక్షమ్మ, డిఎన్ కార్డియాలజీ, స్విమ్స్ తిరుపతి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్, ఎన్ఎంఓ, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. డాక్టర్ రవిశంకర్ గారు, ఎండి అనస్థీజియా, స్విమ్స్ తిరుపతి, స్టేట్ ప్రెసిడెంట్, ఎన్ఎంఓ. ఎస్విఎంసి తిరుపతి. డాక్టర్ ఉదయ్ శంకర్ గారు, ఎండి జనరల్ మెడిసిన్ గుంటూరు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అండ్ చైర్పర్సన్ టు అల్లూరి సీతారామరాజు స్వాస్థ్య సేవా యాత్ర. కృష్ణారావుజీ గారు, కాంట్రాక్టర్, జాయింట్ సెక్రటరీ విశాఖ జోన్, విశాఖ అనకాపల్లి అల్లూరు డిస్ట్రిక్ట్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆదినారాయణ గారు, స్టేట్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, వనవాసి కళ్యాణ ఆశ్రమం. థ్యాంక్ యూ. దీపారాధనకు మరియు త్రిముఖుల చిత్రపటములకు పుష్ప సమర్పణ చేయాలని వేదికపై ఉన్న పెద్దల్ని కోరుకుంటున్నాము. కుంజర వంజన చతురకరకరం గురుగుహాగ్రజం ప్రణవాకారం గజాననయుతం గణేశ్వరం భజామి సతతం సురేశ్వరం శ్రీ గజాననయుతం గణేశ్వరం. కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. డాక్టర్ సాగర్ కుల్లారెడ్డి కనిపించకుండా కాలుస్తూ ఉంటాడు అందరినీ. అండ్ మెడిసిన్ పీజీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, స్టేట్ ఎన్ఎంఓ. ఫైర్ బ్రాండ్ రోజానంద మేడం, ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ. ఉన్నది చెప్తున్నాను మేడం, వేరే చెప్పట్లేదు. స్టేట్ జాయింట్ సెక్రటరీ, ఎన్ఎంఓ. తర్వాత ఇక్కడ గిమిలి మోహన్ రావు గారు, జిల్లా భౌతిక్ ప్రముఖ్, ఆర్ఎస్ఎస్. ఓకే. తర్వాత మనోజ్ గారు, వంశీ గారు ప్రెసిడెంట్, హీఈస్ ద కళాశాల వైద్య ప్రముఖుడు, విశాఖపట్నం నుంచి వచ్చారు వారు. తర్వాత భూమారెడ్డి గారు, ఆదినారాయణ గారు. వీళ్ళ ముగ్గురు దే హావ్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ ఫర్ ద కంట్రీ. సో బిగ్ హ్యాండ్ టు దీస్ త్రీ పీపుల్. లాస్ట్ సహదేవ్ గారు. ఈ రోజు మీరు అందరూ ఫోన్ చేశారంటే వేరే వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినందుకు. నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ యూ ఆల్ ఫర్ అల్లూరి సీతారామరాజు స్వాస్థ్య సేవ యాత్ర. చాలా ఆనందంగా ఉంది ఇంతమందిని చిన్నపల్లిలో చూడడం. సో మార్నింగ్ 8 o'clock మళ్ళీ మీరు ఇక్కడికే రీచ్ అవుతారు. సో మార్నింగ్ 8 o'clock లోపు ఇక్కడ రీచ్ అయిన తర్వాత 8:30 to 9:30 బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బై 10 o'clock యూ విల్ బి రీచింగ్ యువర్ అలాటెడ్ విలేజెస్. మీరందరూ ఆల్మోస్ట్ లంబసింగి అంటే మంచి వ్యూతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చింటారు. లంబసింగి అని మీరు గూగుల్ మ్యాప్స్ లో చూడడం వేరు, ఇప్పుడు మీకు పంపించే అలాట్ చేసిన విలేజ్ చూడడం వేరు. ఎందుకంటే అసలైన లంబసింగి ఆ విలేజెస్ లో ఉంది. సో అయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు లోకల్ పీపుల్ తో మేము మీకు హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి అరేంజ్ చేశాము. మీ అందరికి ముందే చెప్పాము. హ్యాండ్ హైజీన్ గురించి అయితే కుదిరితే అమ్మాయిలు ఉంటారు కాబట్టి మెన్స్ట్రువల్ హైజీన్ గురించి. అండ్ ఇక్కడ ఎక్కువ అనీమియా కేసెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అనీమియాని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనే దాని గురించి మీరు కొద్దిగా వాటి మీద ఒకసారి చదువుకొని వెళ్తే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం ఈ క్యాంప్ చేసి వెళ్ళిపోవడమే కాకోకుండా తర్వాత వాళ్ళని ఫాలో అప్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎవరైతే మిస్ అవుతున్నారో, ఎవరికైతే ట్రీట్మెంట్ అవసరం ఉంటుందో, సో మనం లోకల్ యూనిట్ తో మాట్లాడి మనం వాళ్ళకి
సర్జరీస్ కానీ ఏదైనా ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటే దాన్ని బట్టి మనం హెల్ప్ చేసుకోవచ్చు. సో మీరు వన్ డే లోకల్ యూనిట్స్ లోకల్ విలేజెస్ తో పాటు ఉండబోతున్నారు. సో ఎన్ఎంఓ తరపు నుంచి వనవాసి కళాశాల నుంచి మీకు హామీ ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా మంచిగానే అరేంజ్ చేశాము. ఎటువంటి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏ టైంలో అయినా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడికి వెంటనే ఇక్కడ ఒక టీం ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న టీం కి మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. నమస్తే. గారు ఉన్నటువంటి డాక్టర్స్ అందరికి, స్కూల్ టీచర్స్, ఇక్కడ వనవాసి కళ్యాణానికి సంబంధించిన వాళ్ళు, స్వయం సేవక్స్, విద్యార్థులందరికీ కూడా శుభ సాయంకాలం. సో ఎన్ఎంఓ గురించి ఆల్రెడీ మీకు కొన్ని రోజులుగా ఈ గ్రూప్స్ లో వీటిలో కొద్దిగా అర్థమై ఉంటుంది ఏంటనేది. మీరు ఇంకా చిన్న వయసులో ఎన్ఎంఓ గురించి తెలుసుకున్నారు. అదృష్టం. మాకు బాగా లేట్ గా తెలిసింది. 2016లో తిరుపతిలో నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఎన్ఎంఓ నేషనల్ కాన్ఫరెన్స్ అప్పుడు కొంతమంది డాక్టర్స్ వచ్చి ఎన్ఎంఓకి సంబంధించిన వాళ్ళు మీరు మెంబర్షిప్ తీసుకోండి అని అడిగారు ఓపీలో ఉంటే. సో మెంబర్షిప్పే కదని ఏమీ తెలియకుండానే మెంబర్షిప్ తీసుకున్నాము. తర్వాత కాన్ఫరెన్స్ తిరుపతిలోనే జరుగుతుందని రిజిస్ట్రేషన్ చేయించుకొని కాన్ఫరెన్స్ కి వెళ్ళాం. ఆ కాన్ఫరెన్స్ లో మెడికల్ స్టూడెంట్స్ యొక్క దేశభక్తి చూసి ఇన్స్పైర్ అయ్యాం. నేను ఈరోజు ఎన్ఎంఓలో ఇన్ని రోజులుగా కంటిన్యూ అవుతున్నానంటే అంటే ప్రయారిటీ తగ్గిపోయింది. నేషనల్ కార్డియాలజీ కాన్ఫరెన్స్ కూడా పోవడం లేదు. స్టేట్ కార్డియాలజీ కాన్ఫరెన్స్ కి వెళ్తున్నాము. నెక్స్ట్ ఎన్ఎంఓ నేషనల్ కాన్ఫరెన్స్ కి మాత్రం వెళ్తున్నాం ప్రతి సంవత్సరం. ఎందుకంటే ఎన్ఎంఓ కాన్ఫరెన్స్ మాత్రము స్టూడెంట్సే ఆర్గనైజ్ చేస్తారు. స్పీకర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ స్టూడెంట్స్ మాట్లాడతారు. స్టూడెంట్ కి రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో సీనియర్స్ పని ఆడియన్స్ లాగా ఉండి జస్ట్ బ్యాక్గ్రౌండ్ లా గైడ్ చేయడమే ఎక్కువ ఉంటుంది. ఎన్ఎంఓలో మెయిన్ కమిట్మెంట్ గానీ ఇన్వాల్వ్మెంట్ గానీ అంతా స్టూడెంట్స్ తోనే ఉంటుంది. రెండోది స్టూడెంట్స్ ని నిజమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎన్ఎంఓ బాగా హెల్ప్ చేస్తుంది. ఆ విధంగా స్వార్థపరులైన డాక్టర్స్ లాగా కాకుండా నిజమైన కమిట్మెంట్ తో దేశ అభివృద్ధి కోసం కష్టపడే వైద్యుల్ని తయారు చేసే దిశలో విద్యార్థుల్ని మౌలు చేస్తుంది. ఎన్ఎంఓ రిలేటెడ్ యాక్టివిటీస్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యి తద్వారా మన భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.